నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా అటు ఏదైతే కామారెడ్డి బోధన్ సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు, అక్కడ పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ కూడా మెల్లిమెల్లిగా ఎక్కువగానే నమోదవుతున్న పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే కూడా అక్కడ పూర్తిగా అటు ఓటర్లు అయితే ఎక్కువగా సంఖ్యలో ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కూడా అక్కడ ఎక్కువగా వచ్చే పర్సెంటేజ్ అయితే ఉంది. సో చూడాలి అక్కడ సంబంధించి. సో నెక్స్ట్ మెదక్ జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లాకు సంబంధించిన అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్, అక్కడ మెదక్ కి సంబంధించి ఏంటి డీటెయిల్స్? ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కోసం ఓటర్లు అయితే బారులు తీరాలని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పోలింగ్ కేంద్రాలు కావచ్చు, పెద్ద పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువగా ఓటర్లు అయితే వస్తున్నారు. ఉదయం సమయంలో అయితే కొంత ఒత్తిడి ఉండదు, జనం తక్కువగా ఉంటారని చెప్పి పోలింగ్ కేంద్రాల వైపు మరలుతున్నారు ఓటర్లు. మనం చూడవచ్చు విజువల్స్ లో ఒక్కొక్కరుగా ఇప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రం వైపు వస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎన్నికలు. అయితే ఇక్కడ 19 మున్సిపాలిటీల పరిధిలో 409 వార్డులకు గాను 1486 మంది బరిలో ఉన్నారు. మెదక్ జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలో 75 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా ఇటు సంగారెడ్డి జిల్లాలో 541 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సిద్దిపేటలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ సిద్దిపేట ఒక్కటి మినహాయిస్తే చేర్యాల, గజ్వేల్, దుబ్బాక ఏరియాలో జరుగుతున్నాయి. అటు కరీంనగర్ పరిధిలోని హుస్నాబాద్ లోని కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ సహాయ కేంద్రాల దగ్గర చూడవచ్చు. సహాయ కేంద్రాల దగ్గర వారికి అవసరమైన సహాయాన్ని పొందుతున్నారంటే ఏ బూత్ లో తమ ఓటు ఉంది అనే విషయాన్ని వాళ్ళు స్వయంగా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇక్కడ ఎవరైతే విధుల్లో ఉంటారో వారికి ఓటు వేసేందుకు వచ్చే వారికి సహాయకంగా అవసరమైన వీల్ చైర్స్ కావచ్చు, ఇతర సామాగ్రిని అయితే ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది అవసరమైన సహాయక చర్యలు అయితే అందిస్తూ ఉన్నారు. ఓటర్లు ఇప్పుడిప్పుడే అంటే దాదాపు 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడే కొద్దిగా పెరుగుతూ ఉంది పర్సెంటేజ్ చెప్పుకోవచ్చు. 9 గంటలకు పోల్ పర్సెంటేజ్ అయితే వివరిస్తూ ఉంటారు. ఎవరైతే వృద్ధులు వస్తారో వారికి అవసరమైన సహాయ చర్యలు అందిస్తున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఓటు వేసేందుకు కాకుండా ఇతరులు వస్తారో వారిని అక్కడి నుంచి పంపిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఆయా ప్రాంతాల నుంచి అంటే సంగారెడ్డి మున్సిపాలిటీలోని పోతిరెడ్డిపల్లిలో ఉన్నాం మనం. ఇక్కడ 2 వార్డులకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ వార్డుకు సంబంధించి ఎవరైతే పోలింగ్ కు వస్తారో వారిని మాత్రమే ఇక్కడే అనుమతిస్తున్నారు. సహాయక కేంద్రాల్లో ఎవరైతే తమ ఓటు ఎక్కడ ఉంటుందనేది తెలుసుకునేందుకు పూర్తిగా ఇక్కడ సహాయక సిబ్బంది అయితే హెల్ప్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇది 32 వార్డు కింద వస్తుంది కాబట్టి ఈ వార్డులో సంబంధించి ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటారో వారిని మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే మొత్తం 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 19 మున్సిపాలిటీలకు సంబంధించి మనం అసెంబ్లీ సెగ్మెంట్లు చూస్తే మొత్తంగా ఇప్పుడు 10 ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంటాయి. 10 ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సంగారెడ్డిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లు, మెదక్ జిల్లాలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లు, సిద్దిపేటలో 3, అటు కరీంనగర్ కు సంబంధించిన హుస్నాబాద్ కూడా ఇక్కడే వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు అయితే చేపట్టారు. ఆ పొలిటికల్ అనాలిసిస్ చూసుకుంటే మనకు సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులు ఉంటాయి. 38 వార్డుల్లోనూ కొంత పోటీ ఉందని చెప్పుకోవచ్చు. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. ఇక్కడ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అటు జగ్గారెడ్డి కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు. ఓటర్లు ఏ విధంగా ప్రలోభాలకు గురికాకుండా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పడంజర్ సెగ్మెంట్ లో ఈసారి కొత్తగా 5 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఆ 5 మున్సిపాలిటీల్లో కూడా ఓటర్లు కొంత ఏ విధంగా మున్సిపల్ ఎన్నికలు కాబట్టి గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఉన్న వారంతా ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళిపోవడంతో కొంత గందరగోళం ఉంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా అక్కడ 2-3 సెంటర్లను పరిశీలించారు. అటు జహీరాబాద్ పరిధిలోని కోహీర్ కూడా కొత్త మున్సిపాలిటీ ఏర్పడింది. నిన్న కోహీర్ మున్సిపాలిటీ అంటే 16 వార్డులు ఉన్నాయి. అక్కడికి వెళ్లి ఎక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కొత్త మున్సిపాలిటీ కాబట్టి ఆమె స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇటు జహీరాబాద్, నారాయణఖేడ్, తర్వాత అందోల్, జోగిపేట ఈ ప్రాంతాల్లో కొంత పోటాపోటీ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి. అటు మెదక్ జిల్లాకు వెళ్తే మెదక్ సెగ్మెంట్ లో కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది. నిన్న మెదక్ ఎమ్మెల్యే పైన డబ్బులు పంచుతున్న వారిపైన కారుతో డాష్ ఇచ్చారని చెప్పి కొంత ఒక ఉద్రిక్త వాతావరణం మనం చూడవచ్చు, విజువల్స్ కనిపించాయి.
అయితే అలాంటి అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో అక్కడ పోలీసులు బందోబస్తు అయితే పటిష్టం చేశారని చెప్పుకోవచ్చు. అటు రామాయంపేటలో కూడా పోటాపోటీ అయితే నెలకొంది. తూప్రాన్ సెగ్మెంట్ లో కూడా ఈసారి కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నాయని చెప్పుకోవచ్చు. తూప్రాన్ లో అంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలకు కొంత పోటీ ఎక్కువగా ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో చూస్తే సిద్దిపేట మినహా మిగతా 4 మున్సిపాలిటీలు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ ఈ 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఎన్నికలకు పోటీగా ఉంటారో వారు పూర్తిగా సన్నద్ధమయ్యి ఇప్పటికే ప్రచారం ముగిసారు. రాజకీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి పోలీసులు వారికి సంబంధించిన ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉన్న 10 అసెంబ్లీ సెగ్మెంట్ లో 419 ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. పోలీసులు కూడా ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తారో వారిని ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి పంపేయడం కానీ పోలింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కావచ్చు, కలెక్టర్ ప్రావీణ్య పూర్తిగా ఈ పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంది కాబట్టి ఎలాంటి అవాంతరాలు జరిగినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు పోలీసుల అలర్ట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయా ప్రాంతాలు ఎవరైతే పోలింగ్ బూత్లకు 100 మీటర్ల దూరంలో ఉంటారో వారిని ఇమీడియట్ గా అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి ఉంది. ఓటు వేసుకొని వెళ్తున్న వారు తప్ప ఓటుకు వచ్చే వారే ఇక్కడికి అనుమతిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ పోలింగ్ కు ఇబ్బంది కలిగిస్తారో వారిని ఇమీడియట్ గా అక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట 3 జిల్లాల్లోనూ ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నగేష్, ఇప్పుడు మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు? అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికైతే 600లకు పైగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మేజర్ గా కొన్ని 2 నుంచి 250 వరకు ఉన్న గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఆయా పోలింగ్ కేంద్రాల అయితే ఏవైతే ప్రత్యేక పోలీస్ బలగాలు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మెదక్ పరిసర ప్రాంతాల్లో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారం చేశారు. ఆ విధంగానే పోలింగ్ విషయంలో కూడా కొంత గందరగోళ పరిస్థితి, ఇబ్బందులు, ఘర్షణ వాతావరణం వెళ్ళకొనొచ్చు అనే నేపథ్యంలో మెదక్లో అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకుంటూ జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఏదైతే సమస్యాత్మకంగా ఉంటాయో ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ముందస్తుగా 100 మీటర్ల దూరంలో ఉన్నవారు ఎవరైతే పోలింగ్ కోసం కాకుండా ఇతరులు ఎవరైతే వస్తారో వారిని అనుమతించడం లేదు. రాజకీయ పార్టీల నాయకులు అయినా సరే వారికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రమే ఇక్కడ పోలింగ్ స్టేషన్ వైపు అనుమతిస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకు మాత్రం వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే పోలింగ్ స్టేషన్ రిటర్నింగ్ అధికారులు కావచ్చు, పీఓలకు వారి దగ్గర వెళ్లి చూస్తూ ఉన్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఇబ్బందులు ఉన్నా, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారిని ఇమీడియట్ గా సార్ట్ అవుట్ చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వైపు రావచ్చు, కానీ ఎలాంటి రాజకీయ ప్రచారాలు మాత్రం చేయవద్దు, పార్టీల గుర్తులు కానీ ఇతర సింబల్స్ కానీ తీసుకొని రావద్దు. ప్రచారాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నగేష్, పార్టీల పరంగా గనక చూసుకున్నట్లయితే ఏ పార్టీలు ఎవరి ప్రాతినిధ్యంలో అటు ప్రచారం జరిగింది? ముఖ్యంగా మనం ఉమ్మడి మెదక్ జిల్లా చూసుకుంటే సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే సంగారెడ్డిలోని సంగారెడ్డి, సదాశివపేట 2 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 2 మున్సిపాలిటీలు అటు టీఆర్ఎస్ కు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 2 పార్టీలకు పోటీ గట్టిగానే ఉందని చెప్తున్నారు. సంగారెడ్డిలోని 38 వార్డులు ఉంటాయి, అటు సదాశివపేటలో 26 వార్డులు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రచారం అయితే ఎక్కువ స్థాయిలో జరిగింది. ముఖ్యంగా 2 పార్టీల మధ్య కాకుండా ఇద్దరు ఎవరైతే ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు ఉన్నారో అటు సిద్ధార్థ ప్రభాకర్, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీరిద్దరి మధ్య ఏదైతే రాజకీయంగా చాలా కాలంగా వైరం ఉంది. అదే విధంగా రాజకీయంగా అనేక మార్లు వీళ్ళు పోటాపోటీగా పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో అయితే టగఫర్ ఉంటుందని చెప్తున్నారు. కొన్ని వార్డులకు సంబంధించి నెక్ టు నెక్ ఏవైతే ఉంటుందో ఆ వార్డులో అయితే చాలా వరకు పోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉండే విధంగా ముందుగానే తమను ఆకర్షించుకునే విధంగా ప్రచారం చేశారు. కొన్ని వార్డుల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫిర్యాదులు కూడా చేసిన పరిస్థితున్నాయి. జగ్గారెడ్డిపై ఇప్పటికే 2 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు అయితే కఠినం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.